మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా. అందులో భాగంగా మనం ఈరోజు శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతీపుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి చివరి కథగా కళ్ళే కలమైతే అనే 37వ కథను విందాం. మరి కలము అంటే పెన్ను, కళ్ళంటే ఐస్. మరి ఆ కళ్ళు ఎలా పెన్నుగా మారాయి? ఏమో తాతగారు ఈ కథలో ఏ విచిత్రం మనకి చూపిస్తున్నారో కథలో చూద్దాం. మానవ శరీర భాగాలలో తలలోని మెదడు సుప్రీం కమాండర్లా అన్ని అంగాలను తన అధీనంలో ఉంచి దినచర్య కొనసాగిస్తుంది. అటువంటి మస్తిష్క చర్య అస్తవ్యస్తమైపోతే ఆ మనిషి జీవితం నరకప్రాయం అవుతుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ఎదురించి ప్రపంచానికి ఒక సందేశం మార్గనిర్దేశం చేశారు కొందరు మనోవైకల్య ధీశాలురు. మానసిక వైకల్యం అంటే సెరిబ్రల్ పాల్సీ. ఈ జబ్బు వల్ల మెదటికి సంబంధించిన వైకల్యంతో బాధపడుతున్న 12 ఏళ్ల కుర్రాడు జాన్ ధన్ బ్రయాన్ అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి స్ఫూర్తి. పుట్టుక నుంచి చక్రాల కుర్చీతో హాస్పిటల్కే పరిమితమైన ఈ బాలుడు నిలబడలేడు, మాట్లాడలేడు, చేతితో రాయలేడు. కానీ కళ్ళతో తాను చూసిన దృశ్య రూపాల్ని ఒక ఆకారమిచ్చి పుస్తక రూపంలో ప్రపంచం చేత చదివిస్తున్నాడు ఈ బుడతడు. వైద్య శాస్త్రం చదివిన పెద్ద డాక్టర్లు సైతం ఈ బాలుడు కోలుకోలేడు అని చేతులెత్తేశారు. అయినా బ్రయాన్ తల్లి నిరాశ పడలేదు. చదువు మీద కొడుకున్న ఆసక్తిని గ్రహించి అన్ని విధాలా ప్రోత్సహించి సహకరించింది. 10 ఏళ్ల వయసు నుంచి బ్రయాన్ తన వయసు బాలురు చదువుల్లో ముందు ఉండడం చూసి తనకు చదువుకోవాలని ఉత్సాహం కలిగింది. కానీ తన చేతులు శరీరం సహకరించడం లేదు. మరి ఎలా చదవడం? బ్రయాన్కి ఒక ఆలోచన వచ్చింది. తను కళ్ళతో చూడగలడు, కంటి చూపు బాగుంది, కంటి చూపుతో చదవగలను అనే నమ్మకం కలిగింది. సాధారణంగా చూపు లేని అంధులకు చదువు నేర్చుకోవడానికి గుర్తులతో కూడిన బ్రెయిలీ లిపి ఉంటుంది. చేతి వేళ్లతో గుర్తించి చదవగలరు, రాయగలరు. బ్రయాన్కి కంటి చూపు బాగుంది కనుక తన మనసులోని భావాలకి కంటి చూపుతోనే క్రోడీకరించి లిపిని అంటే భాషను తయారు చేసి వాటికి అక్షర రూపం ఇచ్చాడు. దాన్ని పుస్తకంగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎటువంటి అంగవైకల్యాన్నైనా అధిగమించవచ్చు అని నిరూపించాడు ఇంగ్లాండ్కు చెందిన ఈ 12 ఏళ్ల బ్రయాన్. అది ఎలా సాధ్యమంటే ఈ ట్రాన్ పేమ్ అనే దృష్టి శ్రవణంతో తన మనోభావాన్ని కంటి చూపు ద్వారా సమన్వయం చేసుకుంటూ తల్లి సాయంతో వ్రాయడం, చదవడం నేర్చుకుని పుస్తకాన్ని తయారు చేసి అద్భుతాన్ని సృష్టించి వైద్య శాస్త్రానికి సవాలు విసిరాడు. పుస్తక రూపంలో బ్రయాన్ తన మనసులోని భావాల్ని తల్లి దృష్టితో సమన్వయం చేసుకుంటూ జీవితంపై తన అభిప్రాయాల్ని విశదపరిచాడు. బాల్యావస్థలో కలిగే మనోవైకల్యం ఎంత దుర్భరంగా ఉంటుందో ప్రపంచానికి తెలియచెప్పాడు ఈ చిన్నారి బుడతడు. తన వృద్ధాప్యంలో అంగవైకల్యంతో చక్రాల కుర్చీకే పరిమితమైన ఖగోళ శాస్త్రజ్ఞుడు విలియం స్టీఫెన్ ఎన్నో ఖగోళ రహస్యాలని ప్రపంచానికి తెలియచేశాడు. స్థిర సంకల్పం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండి పరిస్థితులు, పరిసరాలు, తగిన వసతులు సమకూరితే ఎటువంటి వైకల్యాన్నైనా సరే అధిగమించవచ్చు అని వీరు నిరూపించారు. సమాజానికి తమ పరిశోధనల ద్వారా ఎలుగెత్తి చాటారు. సమాప్తం. విన్నారు కదా, కళ్ళే కలమైతే. ఈ చిన్న కథల సంపుటిలో మొత్తం 37 కథలున్నాయి. అన్ని కథల కన్నా విభిన్నమైన కథ, అత్యంత వాస్తవమైన కథ ఈ కథ. మరి ఈ కథలో 12 ఏళ్ల ఒక కుర్రాడు దృష్టి శ్రవణంతో తన మనోభావాల్ని కంటి చూపు ద్వారా సమన్వయం చేసుకుంటూ తల్లి సహాయంతో వ్రాయడం, చదవడం నేర్చుకుని తాను సృష్టించినటువంటి భాషకి అక్షరాలను తయారు చేసి వైద్య శాస్త్రానికే సవాలుగా విసిరాడు అంటే ఎంత గొప్ప విషయం. ఈ ప్రపంచంలో అతనిలాగే కళ్ళు మాత్రం పరిపూర్ణంగా చూడగలిగి కదలలేని స్థితిలో ఉండేటువంటి ఎంతో మంది
ఈ ప్రపంచంలో పుట్టి ఉంటారు, పుడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అతను నిజమైన మార్గదర్శి. అభిరుచి, ఆత్మవిశ్వాసం, స్థిర సంకల్పం ఉంటే వాళ్ళందరూ కూడా ఇతను తయారు చేసిన ఆ భాష ద్వారా ఖచ్చితంగా జీవితంలో బాగా చదువుకుని ఉన్నత స్థానాలు అలంకరిస్తారు. వారి జీవితాన్ని రసరమ్యంగా నిర్మించుకుంటారు. అంతవరకు ఎందుకు, ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి టవర్ ఈఫిల్ టవర్ అన్న విషయం మనకు తెలుసు. ఆ ఈఫిల్ టవర్ యొక్క చివరి భాగానికి ఎవరో ఒక కార్మికుడు వెళ్లి దాన్ని పూర్తి చేయకుండా ఉంటే ఈవేళ అది ప్రపంచంలో ఒక వింతగా మారేదా? ఆ పని చేసినటువంటి ఆ వ్యక్తి, అమ్మో నేను ఎక్కలేను, పడిపోతానేమో, చనిపోతానేమో కింద పడి, ఆ కార్మికుడు గాని ఆ కార్మికుల యొక్క బృందం గాని అలా అనుకుని ఉంటే ఈవేళ మనం ఈఫిల్ టవర్ ని ప్రపంచపు వింతగా చూడగలిగేవారమా? అంతెందుకు, పెద్ద పెద్ద నగరాల్లో 100 అంతస్తులు, 120 అంతస్తులు ఉండేటువంటి అత్యంత ఎత్తైనటువంటి అపార్ట్మెంట్ల సముదాయాన్ని కడుతున్నారు. ఆ 120వ అంతస్తులో గోడ కడుతూ నేను పడిపోతానేమో, లేక మేం పడిపోతామేమో అనేటువంటి భావంతో ఆ కార్మికులే ఉంటే 120వ అంతస్తు తయారవుతుందా? తయారవ్వదు కదా. వాళ్లలో ఉన్నది ఒక్కటే, ఆత్మవిశ్వాసం. మేం చేయగలం, మేం సాధించగలం అనేటువంటి దృఢ సంకల్పం. ఈ మొత్తం పుస్తకంలోని అన్ని కథలను మనం జాగ్రత్తగా వింటే చివరకు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, జీవితంలో ఏ విద్యార్థి అయినా సరే అత్యుత్తమ స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా అతనికి బాల్యం నుంచి కూడా, అంటే జ్ఞానం వచ్చిన క్షణం నుంచి కూడా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన మాతృభాషలో చదువుకుంటూ ఆ మాతృభాషని ఆధారంగా చేసుకుని ఇతర భాషలలో కూడా నైపుణ్యాన్ని సంపాదించుకుని తనకు అభిరుచి గల రంగంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి ఏకాగ్రతతో ముందుకెళ్లిన నాడు ఖచ్చితంగా అతను ఆ దేశం గర్వించదగ్గ వ్యక్తిగా మారతాడు అని చెప్పడంలో సందేహం లేదు. మన మానవ సమాజంలో మనందరి మధ్య అసమానతలు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మంచి మంచి నీతి కథలను ఈ పుస్తకం ద్వారా మనకు అందించి ప్రతి కథలోనూ ఏదో ఒక కొత్త విషయం గాని, ఏదో ఒక మంచి విషయం గాని తెలుసుకునేటువంటి చక్కని అవకాశాన్ని మనకి కలగజేసిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్తే సరిపోతుంది చెప్పండి. వారి కళల నుంచి ఇలాంటి ఎన్నో అత్యుత్తమ కథలు రేపటి బాలల కోసం ఆ ధనలక్ష్మీదేవి చేతుల నుంచి ఎల్లప్పుడూ బయటికి వచ్చేటువంటి ధనరాశిల ఇలాంటి అత్యుత్తమ కథల సంపుటలు బయటికి రావాలని, అవి ఎందరో విద్యార్థులకు ఆదర్శ దీపికలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. 37 కథలను 74 రోజులుగా మీకు అందించడం జరిగింది, రోజు విడిచి రోజు. మరి వాటన్నిటినీ మీరు శ్రద్ధగా విని వాటిలో ఎంతో కొంత మంచిని మీరు నేర్చుకునే ఉంటారు కదా. ఆ సమయాన్ని మీరు వెచ్చించకపోతే ఈ పుస్తకానికి పరిపూర్ణత దక్కేదే కాదు. ఈ కథలను శ్రద్ధగా ఇంతకాలం విని చక్కగా ప్రోత్సహించినందుకు, ఎంతో మంది మిత్రులకు మీరు షేర్ చేసినందుకు, వాళ్ళందరూ కూడా ఇందులోని మంచి విషయాలను తెలుసుకునేందుకు మంచి అవకాశం కల్పించిన పాఠక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంతటితో సరస్వతీ పుత్రుడు అనేటువంటి ఈ చిన్న కథల సంపుటి ఆ భగవంతుని దయవలన చక్కగా పూర్తి చేయగలిగినందుకు మీరందరూ ఇచ్చిన ఆదరాభిమానాలు, సహకారమే కారణమని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.